హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ 10th క్లాస్ వాళ్ళకి రీకౌంటింగ్ సంబంధించి అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించిన ఫీజు అనేది ఎలా పే చేయాలి, ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలని చెప్పి చాలామంది డౌట్ ఉంది. సో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో లభిస్తుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో అందరూ కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో తెలుసుకునే ముందు, అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా చేస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫామ్ చూస్తున్నారు కదా, ముందుగా మనకి రీకౌంటింగ్ సంబంధించిన ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ముందుగా ఏంటంటే అక్కడ మీ యొక్క రోల్ నెంబర్ అయితే వేయాలి. రోల్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే ఉంది కదా, అక్కడ మీ యొక్క రోల్ నెంబర్ వేయాలి. అండ్ మంత్ ఇయర్ వాళ్ళు ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. సో మీ యొక్క నేమ్ అయితే ఈ బాక్సెస్లో అయితే రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ ఫాదర్ గారి నేమ్, అంటే మీ తండ్రి గారి నేమ్ అయితే రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే కనుక మీ యొక్క స్కూల్ అడ్రస్ అయితే 4th కాలమ్లో రాయవలసి ఉంటుంది. ఇక్కడ చదవండి, స్కూల్ వేర్ హీ ఆర్ షీ స్టడీడ్ విత్ అడ్రస్, అంటే మీ స్కూల్ యొక్క అడ్రస్ అయితే రాయవలసి ఉంటుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే కనుక అక్కడ మీ యొక్క అడ్రస్ అయితే రాయవలసి ఉంటుంది. అండ్ తర్వాత లాస్ట్లో పిన్ కోడ్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్, అంటే మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ 12 కాలమ్స్ అయితే ఇచ్చారు. 12 ఉన్నాయి కదా అని చెప్పి భయపడకండి. అక్కడ స్టార్టింగ్లో 91 వేసి దాని తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే వేయండి. సో ఇదంతా కూడా ప్రింట్ తీసుకుని మీరైతే ఫిల్ చేయవలసి ఉంటుంది. నేను ఇది టెలిగ్రామ్లో అయితే ఇస్తాను పీడిఎఫ్ అయితే, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. సో పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాక ఈ విధంగా ఫిల్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక రెమిట్ త్రూ ఈ పేమెంట్ మాన్యువల్ పేమెంట్ ఇన్ ఎస్బీఐ త్రూ చలన్ రెఫరెన్స్ ఫామ్ ద డీటెయిల్స్ ప్రొసీజర్ ఆఫ్ ద గివెన్ ఇన్స్ట్రక్షన్ డీడీ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఉంది. అంటే మనకి పేమెంట్ అనేది ఎలా పే చేయాలని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అక్కడైతే మీకు లభిస్తుంది పేమెంట్ ఎలా చేయాలని చెప్పి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ చూసుకుంటే కనుక అమౌంట్, అంటే మీ యొక్క అమౌంట్ అనేది ఎంత వేశారు, అంటే అమౌంట్ అనేది ఎంత పే చేస్తున్నారో ఆ అమౌంట్ అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది. అండ్ సిఎంఎఫ్ఎస్ ట్రాన్సాక్షన్ ఐడి, అంటే మీరు అమౌంట్ అనేది పే చేస్తారు కదా, సో దానికి సంబంధించి అయితే ఒక ట్రాన్సాక్షన్ ఐడి అయితే ఉంటుంది, అదైతే ఇక్కడైతే వేయాలి. అండ్ డేట్, మీరు ఏ డేట్లో ఆ ట్రాన్సాక్షన్ అయితే పే చేస్తున్నారో ఆ యొక్క డేట్ అయితే వేయాలి. అండ్ బ్యాంక్ రెఫరెన్స్ నెంబర్, సో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందో ఆ నెంబర్ అయితే ఇక్కడ వేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక టిక్ అగైన్ సబ్జెక్ట్ ఫర్ హూ ఫోటోస్టాట్ కాపీస్ రిక్వైర్డ్, అంటే మీరు ఇక్కడ రీకౌంటింగ్ అప్లై చేస్తున్నారు కదా, సో దానికి సంబంధించి ఫోటో కాపీ ఏదైతే కావాలో దాన్ని టిక్ చేయాలి. సో ఇక్కడ ఏ విధంగా టిక్ చేసుకొని మీకు ఏ సబ్జెక్ట్ కావాలో. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక డిక్లరేషన్, అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా ఓకే అని చెప్పేసి అనుకోండి, అంటే పైన ఫిల్ చేసిందంతా నాకు అనుకూలంగా చేశాను, సో అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఇచ్చాను చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, అంటే మీకు ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క ప్లేస్ అండ్ డేట్ అయితే అక్కడ వేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్, ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్గా అందరూ కూడా ఇది ఒకసారి చదవండి. అంటే ఈ ఇన్స్ట్రక్షన్ బట్టే చాలా వరకు కూడా బేసే ఉంటాయి, బట్ చాలామంది ఏంటంటే ఈ ఇన్స్ట్రక్షన్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలా అయితే చేయకండి. సో ఇందులో వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తారు, సో అది ఎక్కడ సబ్మిట్ చేయాలో మీకు తెలియదు. సో ఇక్కడ ఏంటంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అది మీ యొక్క డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వాళ్ళ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి సబ్మిట్ చేస్తారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫస్ట్ పాయింట్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ వెబ్సైట్లో ఏంటంటే అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఉంటుందని చెప్పేసి అన్నారు. అండ్ చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉంది, అంటే ఇప్పుడు రీకౌంటింగ్ అప్లై చేస్తాం కదా, సో రీకౌంటింగ్ అప్లై చేసేటప్పుడు ప్రతి సబ్జెక్ట్ కలిపి 500 లేదా అన్ని సబ్జెక్టులు కలిపి 500 తీసుకుంటారని చెప్పి చాలామంది డౌట్ ఉంది. సో అందుకోసం ఇన్స్ట్రక్షన్లో మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి, ద ప్రిస్క్రైబ్డ్ ఫీజ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ ఈస్ ₹500, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మాత్రమే 500, అన్ని కలిపి కాదని చెప్పేసి అన్నారు. అంటే అన్ని సబ్జెక్టులు కలిపి అయితే 500 కాదు, ఒక్కొక్క సబ్జెక్ట్ మాత్రం ₹500 పే చేయాలని చెప్పేసి అన్నారు. సో చూడండి ఇక్కడ ఏమన్నారో అర్థమైంది కదా మీకు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ అప్లికేషన్తో పాటు ఇంకొన్ని అయితే యాడ్ చేయవలసి ఉంటుంది. అదేంటంటే మీ యొక్క హాల్ టికెట్ జిరాక్స్ కాపీ యాడ్ చేయాలి. అండ్ డమ్మీ మార్క్స్ మెమో అనేది యాడ్ చేయవలసి ఉంటుంది. ఇఫ్ నాట్ అప్లికేషన్ విల్ బీ సపరేట్ రిజెక్టెడ్,
ఆ 2 కనుక క్యాచ్ చేయకపోతే మాత్రం మీరు ఫీజు పే చేసిన అప్లికేషన్ సబ్మిట్ చేసినా కానీ రిజెక్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఆ 2 మస్ట్ అండ్ షుడ్‌గా మీ దగ్గర ఉంచుకోండి. సో డమ్మీ మార్క్స్ మెమో ఏంటంటే ఆల్రెడీ ఒకసారి వెబ్సైట్‌లో అయితే అప్లోడ్ చేస్తారు మీ మార్క్స్ ఎలా వచ్చినాయనో. సో ఆ మార్క్స్ డమ్మీ తీసుకొని ఆ మార్క్స్ జిరాక్స్ తీసుకుని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫీజ్ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో ఇక్కడ చూడండి, ఫీజు అనేది చాలా జాగ్రత్తగా పే చేయండి. ఎందుకంటే ఒక్కసారి ఫీజు అనేది పే చేసిన తర్వాత మళ్ళీ రిఫండ్ అయితే ఇవ్వరు, అంటే తిరిగి వెనక్కి అయితే ఇవ్వరని చెప్పేసి అన్నారు. సో మీరు ఒకసారి 4th పాయింట్ చూడండి. జిరాక్స్ కాపీ ఆఫ్ హాల్ టికెట్ డమ్మీ మార్క్స్ మెమో ఉంది కదా. సో అక్కడ ఏంటంటే జిరాక్స్ కాపీ ఇచ్చుకోండి హాల్ టికెట్ డమ్మీ మార్క్స్ మెమో. బట్ ఏంటంటే దాంతో పాటు మీకు స్టాంప్ లేకుండా మీ యొక్క అడ్రస్ కూడా ఇవ్వండి. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో విధంగా అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక అప్లికేషన్స్ సెండింగ్ బై పోస్ట్ కొరియర్ సర్వీస్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అంటే చూడండి, ఇక్కడ అప్లికేషన్స్ అనేవి అయితే మీరు పోస్ట్లో కానీ కొరియర్ కానీ పంపించినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరని చెప్పేసి అన్నారు. సో విధంగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫీజ్ పెయిడ్ బై ఏ వే ఆఫ్ డ్రాయింగ్ డిమాండ్ డ్రాఫ్ట్స్ అండ్ బ్యాంకర్ చెక్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అంటే మనకి పేమెంట్ మెథడ్ అయితే డిమాండ్ డ్రాఫ్ట్స్లో కానీ బ్యాంకర్ చెక్స్ కానీ అయితే పేమెంట్ చేయదు. ఓన్లీ కేవలం 2 మెథడ్స్ ఉన్నాయి. ఈ పేమెంట్ కానీ మాన్యువల్ పేమెంట్ కానీ ఈ 2 పేమెంట్ ద్వారానే మీరు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుందని చెప్పేసి అన్నారు. సో విధంగా చూసుకుంటే కనుక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక చాలామందికి డౌట్ ఉంది, పేమెంట్ అనేది ఎలా పే చేయాలని చెప్పి చాలామంది అడిగారు. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. సో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. వెబ్సైట్లో అయితే ఓపెన్ చేయండి. సో వెబ్సైట్ ఓపెన్ చేశాక ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ ఓపెన్ చేశాక చాలామంది ఎలా ఉందని చెప్పి భయపడతారు. సో నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. సో అలా చేస్తే మీ పేమెంట్ అయితే ఈజీగా చేయగలుగుతారు. సో అందరూ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వండి. సో ముందుగా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయని విధంగా అయితే ఉంటుంది. సో అక్కడ మీరు ఏం చేయని అవసరం లేదు. కింద బాటంలో చూసుకుంటే కనుక సో పీడిఎఫ్ బట్టి అయితే వెళ్ళండి. సో పీడిఎఫ్ చూస్తే కనుక అక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే గో టు సిటిజన్ సర్వీస్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక వెబ్సైట్లో సిటిజన్ సర్వీస్ అనేది ఎక్కడ ఉందో వెతకండి. సో ఇక్కడ ఉంది చూడండి. అక్కడ మనకి నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ పీడిఎఫ్లో చూడండి, క్లిక్ ఆన్ రిసీప్ట్ లింక్స్ అండ్ గో టు సిటిజన్ చలాన్. అంటే మనకి సిటిజన్ సర్వీస్లో చూసుకుంటే కనుక అక్కడ రిసీప్ట్ లింక్స్ అయితే ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేసి అందులో సిటిజన్ చలాన్ అయితే క్లిక్ చేయమన్నారు. సో క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో అది వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఇన్స్ట్రక్షన్లో చూడండి, సెలెక్ట్ డిపార్ట్మెంట్ యాజ్ ESEO3. సో అక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఏంటంటే మనకి ఇక్కడ ES303 అని చెప్పి ఎక్కడుందో సెర్చ్ చేయండి. సో అక్కడ సెర్చ్ చేస్తే ఈ విధంగా ఇది కనబడుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే ఉంది. అండ్ నెక్స్ట్ సర్వీస్ అనేది ఏం ఫిల్ చేయాలని చెప్పి డౌట్ ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ చూడండి, సెలెక్ట్ సర్వీస్ యాజ్ 1048. అంటే అక్కడ మనకు ఇచ్చిన ఆప్షన్స్లో 1048 సెలెక్ట్ చేయండి. సో ఒకసారి చూడండి, 1048 సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ అనేది అయితే అక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ అనే దాని మీద క్లిక్ చేసి అక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అందులో మీరు 27 అని చెప్పేసి ఉంది చూడండి, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏపీ క్యాపిటల్ రీజన్ అని చెప్పి చూపిస్తుంది. ఆ తర్వాత ట్రెజరీలోకి అయితే వెళ్ళండి. సో ట్రెజరీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ లాస్ట్లో ఆటోమేటిక్గా DDO కోడ్ కూడా ఫిల్ అయిపోతుంది. సో క్లిక్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అనేవి అయితే జాగ్రత్తగా ఫిల్ చేయండి. అక్కడ పర్పస్ ఏంటంటే చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు, ఏమి ఇవ్వాలని చెప్పి అడగొచ్చు. సో అక్కడ పర్పస్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్లో చూడండి, అక్కడ మీరు ఫిల్ ద డీటెయిల్స్ ఆఫ్ పర్పస్, రిటైమర్ నేమ్, రిమిటర్ ID, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, అమౌంట్ ఇన్ రూపీస్ ఎసెట్రా. సో అక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ కూడా మనమే ఫిల్ చేయాలి. అది ఎలా ఫిల్ చేయాలో కూడా చెప్తాను. సో ఇక్కడ మనకు ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ పర్పస్ ఏంటని చెప్పి చాలామంది ఉండొచ్చు. అక్కడ ఏంటంటే మీరు అక్కడ రీకౌంటింగ్ అనేది అప్లై చేస్తున్నారు కాబట్టి అప్లికేషన్ ఫర్ రీకౌంటింగ్ అని చెప్పేసి రాయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మీ యొక్క నేమ్, ఆ తర్వాత చూసుకుంటే కనుక పాన్ కార్డ్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ డిపార్ట్మెంట్ యూజర్ ID అని చెప్పేసి అన్నారు, అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే వేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మీ యొక్క అడ్రస్ అయితే రాయాలి. అండ్ తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత మీ యొక్క మెయిల్ ID, ఆ తర్వాత మీ యొక్క అమౌంట్, అంటే అమౌంట్ ఎంత పే చేస్తున్నారు, 500 అయితే 500, మళ్ళీ ట్యాక్స్ పడితే ట్యాక్స్ మొత్తం అక్కడ అమౌంట్ రాయండి. ఆ తర్వాత అమౌంట్ ఇన్ వర్డ్స్ 500 రూపీస్ కాబట్టి 500 రూపీస్ అని చెప్పి రాసి అక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ చేస్తే మీ పేమెంట్ సంబంధించి అయితే పే చేయవలసి ఉంటుంది. ఆ పేమెంట్ అనేది ఎలా పే చేయాలో ఇక్కడ చెప్తాను. సో పేమెంట్లో మనకి 2 మెథడ్స్ అయితే ఉంటాయి. అక్కడ ఈ పేమెంట్ అండ్ మాన్యువల్ పేమెంట్. ఈ పేమెంట్ వచ్చేసి
అక్కడ మీరు చూసుకుంటే కనుక ఎస్బీఐ కానీ పేయూ ద్వారా కానీ అయితే పే చేయవలసి ఉంటుంది. అక్కడ మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ఇస్తే కనుక మీ యొక్క పేమెంట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాదనుకుంటే మాన్యువల్ పేమెంట్ కూడా చేయొచ్చు. సో మాన్యువల్ పేమెంట్ చేస్తే కనుక సిఎంఎఫ్ ట్రాన్సాక్షన్ అయితే అడుగుతుంది. అక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అండ్ అలాగే మీ యొక్క బ్యాంక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ టోటల్ అమౌంట్ ఫిల్ చేస్తే దాని మీద ప్రింట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క చలాన్ రెఫరెన్స్ అడుగుతుంది. ఆ చలాన్ రెఫరెన్స్ అంటే మీ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి అయితే ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడి తీసుకొని మళ్ళీ ఫామ్లోకి రండి. ఆ ఫామ్కి వచ్చిన తర్వాత అక్కడ సిఎంఎఫ్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా, సో దానిలో అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. అక్కడ ఏ డేట్ చెప్పి బ్యాంక్ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ఫామ్ అయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు అంతా కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తెలియని ట్రై చేస్తాను. సో ఒకవేళ మీకు ఫిల్ చేయడం రాకపోతే కనుక మీ స్కూల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మ్యాక్సిమం వాళ్ళే ఫిల్ చేస్తారు. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై నౌ.